మనకు 1 గ్రామ్ గోల్డ్ అతిపెద్ద మార్కెట్ వచ్చి చిలకలపూడిలో అయితే ఉంది. సో ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళిపోదాం రండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రైట్ నౌ మనం అయితే గుడివాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఇప్పుడు గుడివాడ నుంచి మనం మచిలీపట్నం అయితే వెళ్ళిపోతున్నాం. మచిలీపట్నం దగ్గర ఉన్న చిలకలపూడి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే 1 గ్రామ్ గోల్డ్ మార్కెట్ అతిపెద్ద మార్కెట్ అయితే అక్కడ ఉంది కదా, అక్కడికైతే వెళ్ళబోతున్నాం అనమాట. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఏది కూడా అర్థం కాదు. ఎస్, ఇది మనం జర్నీ చేయాలంటే మనకి ట్రైన్ ఫెసిలిటీస్ వచ్చేటప్పటికి మనకి నర్సాపూర్ నుంచి ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్ అయితే ఉంది కదా, అది ఎక్కి మనం గుడివాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే డెమో ఉంటుంది అనమాట. డెమో అయితే ఎక్కి వెళ్ళాలి. విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా డైరెక్ట్ ట్రైన్ ఉంటే మనం మచిలీపట్నం అయితే వెళ్ళిపోయి మళ్ళీ మచిలీపట్నం నుంచి వెనక్కి అయితే రావాలన్నమాట. సో ఎందుకంటే చిలకలపూడి స్టాప్ ఉండదు. డెమోలకి ప్యాసింజర్స్కి అయితేనే మనకి స్టాప్ అయితే ఉంటుంది అనమాట. రైట్ నో టైం అయితే 8:52 అయితే అయింది. ఈరోజు మన ట్రైన్ ఒక 5 మినిట్స్ లేట్లో అయితే నడుస్తుంది అనమాట. బాయ్ బాయ్ గుడివాడ జంక్షన్. మన ట్రైన్ అయితే గుడివాడ జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ట్రైన్ కూడా భీమవరం నుంచి అయితే స్టార్ట్ అవుద్ది. భీమవరం ఎర్లీ మార్నింగ్ 6కి అయితే స్టార్ట్ అవుద్ది. ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి మనకి గుడివాడ వచ్చి గుడివాడలో 1 అవర్ అయితే ఆగిపోద్ది. 1 అవర్ ఆగిపోయిన తర్వాత మనకి విజయవాడ నుంచి వచ్చే ట్రైన్లు మన నర్సాపూర్ వచ్చే ట్రైన్కి అయితే లింక్ అనమాట ఇది. ఎందుకంటే ఇటు వెళ్ళడానికి ట్రైన్లు ఏమి ఉండవు. సో ఎర్లీ మార్నింగ్ 8:30కి అయితే ఇది మచిలీపట్నం అయితే వెళ్తుంది అనమాట. మనకి ఈ ట్రైన్ కూడా కరెక్ట్ టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఈ ట్రైన్ ఎక్కి వెళ్తే మనం అక్కడికి వెళ్ళేటప్పుడు 9:30 to 10 అయితే అవుతుంది. 10 అయ్యేటప్పటికి అక్కడ షాప్స్ అయితే ఓపెన్ చేస్తారనమాట. మనకి కరెక్ట్ టైం అంటే ఇదే టైం అనమాట. మనకి అది కొన్ని ఆ ట్రాక్ల సైడ్ మనం వెళ్తే జర్నీ చేస్తే అటు భీమవరం నిడదవోలు అలాగే వెళ్ళిపోద్ది అనమాట ట్రాక్. మనం ఇలాగ వెళ్తే మచిలీపట్నం వెళ్తాం అనమాట. మనం ఈ ట్రైన్ జర్నీలో 7 స్టేషన్లు అయితే టచ్ చేస్తాం. ఈ ట్రైన్ జర్నీ వచ్చి మనకి 32 కిలోమీటర్లు అయితే వస్తుంది. వెల్కమ్ టు న్యూ జిల్లా. మన జర్నీలో ఫస్ట్ స్టేషన్ అయితే టచ్ చేసాం. ఇక్కడ యాజ్ యూజువల్గా 1 మినిట్ స్టాప్ అయితే ఉంటుంది. ఎస్, మన ట్రైన్ అయితే 1 మినిట్ స్టాప్ తర్వాత అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ న్యూ జిల్లా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం స్పీడ్ కొడుతున్నాడు. న్యూ జిల్లా దాటిన తర్వాత అయితే మాత్రం 91 అయితే ఎక్కించాడు. 91 ఇంకా ఎక్కుతాడేమో చూద్దాం. అబ్బబ్బబ్బబ్బా, మామూలు స్పీడ్ అయితే కొట్టట్లేదు బండి. 94. అబ్బబ్బబ్బబ్బా, సూపర్. 95. వెల్కమ్ టు గొడ్లవల్లేరు. ఇక్కడ కూడా మనకి యాజ్ యూజువల్గా 1 మినిట్ స్టాప్ అయితే ఉంటుంది. కానీ డబల్ లైన్ చేసిన తర్వాత ఈ స్టేషన్ అయితే మాత్రం రీమోడలింగ్ చేయలేదు. ఎలాగుందో అలాగే ఉందన్నమాట స్టేషన్. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా స్టేషన్ అయితే అలా ఉంచుకున్నారు నీట్గానే. అబ్బాబ్బా, పాతవి షెడ్స్ అయితే ఏమి రిమూవ్ చేయలేదు. రైట్ నో టైం అయితే 9:09 అయితే అయింది. 1 మినిట్ స్టాప్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. 9:10 అయితే అయిపోయింది. ఈ స్టేషన్ వచ్చి డబుల్ లైన్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చెక్ చెదరకుండా అయితే జాగ్రత్తగా అయితే చూసుకున్నారు ఈ స్టేషన్ ని. కానీ చాలా బాగుంది అనమాట. పాత స్టేషన్ చాలా బాగుంది. ఎలాగైతే ఉందో అలాగే ఉందన్నమాట. బాయ్ బాయ్ గుడ్లవల్లేరు. వెల్కమ్ టు కౌత్రం. యాజ్ యూజువల్ గా ఇక్కడైతే మనకి 1 మినిట్ స్టాప్ అయితే ఉంటది. అబ్బాబ్బాబ్బా, కౌత్రం స్టేషన్ ఏముందా బా, పెయింటింగ్ మాత్రం చెత్త కొట్టేశారు. మామూలుగా అయితే లేదనమాట. అబ్బాబ్బాబ్బా, రైట్ నో టైం అయితే 9:15 అయ్యింది. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. కానీ పాత పద్ధతిలో అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. గంట కొట్టారు ఇక్కడ. నేను దాన్ని క్యాప్చర్ చేయలేదు. స్టేషన్ మాత్రం ఎక్సలెంట్ గా ఆర్ట్ చేశారబ్బా. ఆర్ట్ మాత్రం మామూలుగా లేదు. ఫార్మింగ్ అనమాట, మొత్తం అంతా ఫార్మింగే. బాబ్బా, మామూలుగా డెవలప్ చేయలేదు బా కౌత్రం స్టేషన్. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. బాయ్ బాయ్ కౌత్రం స్టేషన్. బాబ్బా, ట్రైన్ ఏం చిత్త కొడుతున్నాడు. బాబ్బా, మామూలుగా కొట్టట్లేదు అబ్బా, మంచి స్పీడ్ గా కొడుతున్నాడు. వెల్కమ్ టు వడ్లమన్నాడు. యాజ్ యూజువల్ గా మనకి ఇక్కడైతే 1 మినిట్ స్టాప్ అయితే ఉంటది. ట్రైన్ స్టేషన్ కూడా దాటలేదు, చిత్త కొట్టేస్తాను. బాయ్ బాయ్ వడ్లమన్నాడు. మామూలు స్పీడ్ కొట్టట్లేదు అబ్బా ట్రైన్. ఎస్, ఇప్పుడు సిగ్నల్ చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ వేసి ఉంది కదా. లెఫ్ట్ సైడ్ వేసి ఉంటే ఇప్పుడు మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నట్టు, రైట్ సైడ్ అయితే 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నట్టు అనమాట. ఆ డ్రైవర్ కూడా తెలియదు మనకి ఏ ప్లాట్ఫామ్ మీద తీసుకుంటున్నాడో ఏంటి అనేది. జస్ట్ డ్రైవర్ ఏంటంటే స్లో, స్పీడ్, స్టాప్, అంతే. ఈ మూడే ఉంటాయి అనమాట డ్రైవర్ చేతిలో. సిగ్నల్ ఎటు వేస్తే అటు వెళ్తారనమాట. వెల్కమ్ టు పెడన. యాజ్ యూజువల్గా మనకి ఇక్కడ 1 మినిట్ స్టాప్ అయితే ఉంటుంది. అంతే 2 అందిని.
ఒక్కొక్క స్టేషన్ కి ఒక్కొక్క ఆర్టిస్ట్ చెత్త కొట్టేసాడు. ఇక్కడ అయితే చేనేత అనమాట. ఇప్పుడు మనం బట్టలు అయితే అల్లికలు అయితే ఉంటాయి కదా, అవి మనకి ప్రింటింగ్ అవన్నీ చేనేత అనమాట. చీరలు వెళ్ళేటప్పుడు మనకి ప్రింట్ అయి వేస్తారు కదా, అవన్నీ కూడా అబ్బబ్బా ఏమి ఆర్ట్ అబ్బా, మామూలుగా లేదు, కళ్ళు చెదిరిపోతున్నాయి. ఎస్ 1 మినిట్ స్టాప్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అబ్బబ్బబ్బా, స్టేషన్ మాత్రం మామూలుగా చెత్తకొట్టలేదు అబ్బా, ఇరగ తీసారు. బాబా బాయ్ బాయ్ పెడన. ఇక్కడ పెడన్లో బైపాస్ బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు. నిజంగా క్రేజీ అయితే క్రేజీ ఉందబ్బా బ్రిడ్జి. బాబా వెల్కమ్ టు చిలకలపూడి. ఎస్ మన స్టాప్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ నుంచి అయితే అసలైన వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. మాక్సిమం మనకి ట్రైన్ అయితే ఇక్కడైతే ఖాళీ అయిపోద్ది, ఎందుకంటే ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడైతే దిగిపోతారు. ఇది చిలకలపూడి బయట స్టేషన్ అనమాట. అయితే మనం బయటకు వచ్చిన తర్వాత ఆటో ఉంటాయి. ఆటో మన పాండురంగ స్వామి టెంపుల్ అంటే 20 రూపీస్ ఛార్జ్ చేస్తాడు ఈచ్ పర్సన్కి. ఎక్కేసి మనం అయితే పాండురంగ స్వామి గుడి టెంపుల్ దగ్గర అయితే దిగితే మొత్తం అక్కడ అన్ని కూడా 1 గ్రామ్ గోల్డ్ హోల్సేల్ షాపులు అనమాట. ఇదిగోండి మనం వచ్చిన స్టేషన్ అయితే రైట్ సైడ్ లో ఉంటది. మనకి ఇక్కడ నుంచి మనం నడిచి కూడా వెళ్ళిపోవచ్చు. 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటది, అంతకు మించి ఎక్కువ ఉండదు. మనకి ఏంటంటే టైం సేవ్ అవ్వాలంటే 20 రూపీస్ ఇస్తే ఆటో తీసుకెళ్ళి ఇంకా డైరెక్ట్ గా అక్కడైతే దింపేస్తాడు మనకి. నెక్స్ట్ మనం ఫైనల్ అయితే రీచ్ అయిపోయాం దగ్గరికి. షాప్స్ ఇదిగోండి, ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్ షాప్స్ అనమాట. ఇవన్నీ మనకి రీజనబుల్ రేట్ తో అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. 3 రోడ్ల జంక్షన్ ఉంటుంది. 3 రోడ్ల జంక్షన్ నుంచి ఇగోండి ఇలా లోపలికి వెళ్ళిపోతే మన షాప్ అయితే ఉంటుంది, అక్కడికి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొన్ని వందల షాపులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా తక్కువ రీజనబుల్ రేట్లతో అయితే మనకైతే అమ్మడం అయితే జరుగుతుంది. కానీ షాప్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రం 100% బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. వీళ్ళ దగ్గర నుంచి సరుకు తీసుకొని వచ్చుకొని అమ్ముకుంటే మీకు ప్రాఫిట్, దాంట్లో మాత్రం సమస్య లేదనమాట. అస్ ఫైనల్ అయితే మా షాప్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. మేము తీసుకున్న షాప్ అనమాట ఇది. ఇది ఎక్కడంటే పాండురంగ స్వామి టెంపుల్ పక్కన అనమాట. శ్రీ విజయలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అని ఉంటుంది, పక్కనే గుడి పక్కనే అనమాట ఈ షాపు. మనకి ఈ షాప్లో కొన్ని వందల ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి స్టార్టింగ్లో తెలియదు కాబట్టి మామూలుగా ఈయన అడిగితే మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తారు. మనకి కొన్ని వందల ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర. కొత్త ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు మేము ఏ ఐటమ్స్ తీసుకున్నాం అన్నీ మీకైతే డీటెయిల్గా చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, వచ్చేయండి. ఇప్పుడైతే మేమైతే ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాం. ఇయర్ రింగ్స్ మళ్ళీ ఓల్డ్ అయితే మాత్రం ఆయన అయితే చూపించరు, అన్ని న్యూ ఐటమ్ అయితేనే చూపిస్తారు. చూడండి మీరు గమనించండి, బాక్సెస్ ఓపెన్ చేసి న్యూ ఐటమ్ ఉంటేనే మన ముందు పెడతారు అన్నమాట. ఓల్డ్ ఐటమ్ ఉంటే కనుక మన ముందు అయితే అసలు పెట్టరు. ఇదిగోండి మనం ఇలాగైతే సెలెక్ట్ చేసుకొని మనం పక్కన అయితే పెట్టుకోవాలి. ఒక్కొక్క బాక్స్ తీసి మనకైతే చూపిస్తారనమాట. ఇవన్నీ బాక్సెస్ మనం ఇలా సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే మనకి లాస్ట్లో బిల్లింగ్ అయితే వేస్తారు. ఇది మనం సెలెక్ట్ చేసినవన్నీ బాక్స్లో వేసి మనకైతే ఇలా పెట్టేసుకోమంటారు, పక్కన పెట్టేసుకోమంటారు. సో ఇదిగోండి వీడియో గురించి అయితే మొత్తం ఇలా లైన్గా అయితే సెట్ చేశాను నేను. ఇదిగోండి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, నిజంగా గోల్డ్ అంటే గోల్డ్ లాగా ఉన్నాయి అనమాట. యాక్చువల్లీ 1 గ్రామ్ గోల్డ్ ఇవి. ఇదిగోండి చూడండి, మనకి రింగ్స్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, మనకి ఏ స్టైల్కి అయితే ఆ స్టైల్ న్యూ స్టైలే ఇస్తారనమాట మనకి. ఇప్పుడు నెక్స్ట్ గాజులు అనమాట. చిన్నపిల్లల గాజులు అవి ఉంటాయి కదా, అవి అయితే చూసుకోమని మనకైతే ఇచ్చేస్తారు. మనం ఎంచుకోవడమే, మనం ఎంచుకుంటే సరిపోద్ది. ఒక్కొక్కటి మనకి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మనకి చౌలీలు గాజులు అయిపోయిన తర్వాత చైన్లు ఉంటాయి కదా, చైన్లు అయితే చూపిస్తారు. మనం దాంట్లో ఏ ఐటమ్ కలితే ఐటమ్ తీసుకుంటే వాళ్ళు మనకి ఎన్ని అయితే కావాలో అన్ని అయితే మనకి ఇచ్చేస్తారు అన్నమాట, బాక్స్లో ప్యాక్ చేసి. మాకు మెడలో దండలు చూడండి అబ్బా ఎంత బాగున్నాయో. నిజంగా మీరు కనుక షాప్ పెట్టుకుంటే కనుక మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఐటమ్ వచ్చి మెడలో లాకెట్స్ ఉంటాయి కదా, డక్స్, నోస్ పిన్స్, మెడలో లాకెట్స్ అవి ఉంటాయి కదా, ఆ ఐటమ్ అయితే మనం తీసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి తీసుకున్న ఐటమ్ చూడండి ఎలా బాక్సుల్లో ప్యాక్ చేసి అయితే మనకి ఇచ్చేస్తున్నారు.